యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. మా టీవీ కార్యక్రమం ద్వారా గడిచిన 20-25 సంవత్సరాల నుండే దీవించబడుతున్నారు. Since 20 to 25 years, many people are being blessed to television ministry. దేవుడు తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించుకుంటూ వస్తున్నాడు. God has been doing his supernatural miracles and wonders through this ministry. దేవుని యొక్క వాక్యం వారికి విడుదలను కలుగజేస్తున్నాయి. And the word of God is giving them deliverance. కీర్తన 107:20 రాయబడి ఉంది, దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరుస్తున్నాడంట. In Psalms 107 and verse 20 it is written, God sends his word and heal them. దేవుడు తన వాక్కును పంపి అనేక మందికి విడుదలను, స్వస్థతను, అద్భుతాలు జరిగిస్తున్నాడు. God is sending his word and giving deliverance and healing to many people. ఈ రోజు కూడా దేవుడు తన అద్భుత కార్యాన్ని మీ ఎడల జరిగించాలని ఆశపడుతున్నాడు. Even today also God desires to do a miracle on your life. మీ దుఃఖ దినాలు సమాప్తమవబోతున్నాయి. All your days of sorrow are going to end. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి మహిమ వెల్లడి కాబోతున్నాయి. The one who is going to watch this program and listen to this word, the glory of the Lord is going to be manifested. ఎవరి జీవితంలో దేవుని యొక్క ఆ యొక్క క్రియ ఇంటర్వెన్షన్స్ అనేది ప్రారంభించబడుతుందో వారి జీవితంలో దేవుని యొక్క అసాధారణమైన కార్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు. In whose life there is the intervention of God, they can experience this God's supernatural miracle in their life. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. I will offer a small prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Dear faithful heavenly Father, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోని అద్భుత కార్యం జరిగించండి ప్రభా. Lord, the one who is watching this program, do a miracle in their lives, Lord. ఎంతో మంది కన్నీళ్లతో వేదనతో జీవిస్తున్నారు. Many people are living in tears and trouble. అనేక రకాల భయముతో జీవిస్తున్నారు. They are living in many fears, Lord. మీరే అద్భుత కార్యం జరిగించండి. You only do a miracle, Lord. అసాధారణమైన కార్యం జరిగించండి. You only do a supernatural దేవుని miracle, Lord. ప్రసన్న ఇప్పుడే తాకనగాక. Let the God's presence touch మీరే everyone. ముట్టండి ప్రభా. You only touch, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. పాపం ఒక మనిషి యొక్క జీవితంలో ఎంత నష్టాన్ని తీసుకొస్తాయో అంత నష్టాన్ని తొందరపాటు అనేది జీవితాన్ని తీసుకొస్తాయి. How much sin brings a loss in one person's life, even the quick decisions also bring such a huge loss in a person's life. దుర్మార్గులు, దుష్టులు, దేవునికి భయపడలేని వాళ్ళు పాపం చేసి వాళ్ళ జీవితంలో నష్టపోతా ఉంటే ఆత్మీయులు ఇటువంటి ఈ తొందరపాటు వలన ఆలోచించకుండా, ముందు వెనకాల ఆలోచించకుండా ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. If the wicked and the cruel people are are meeting a great loss in their life through sin and coming to the spiritual people through their quick decisions, without having any thought before and after, they are meeting this kind of heavy loss. హల్లెలూయా. Hallelujah. ఈవెన్ క్రైస్తవ ప్రపంచంలో కూడా రెండు రకాల ప్రజలు ఉన్నారు. Even in the Christian world we have two kinds of people. ఒకరేమో దేవునికి అస్సలు భయపడలేని వాళ్ళు. And the first kind of people, they never fear God. నామకార్థ క్రైస్తవులు. They are nominal Christians. వాళ్ళు అస్సలు దేవునికి అస్సలు భయపడరు. They never fear God at all. విచ్చలవిడిగా జీవిస్తారు. They live as they wish. దుర్మార్గంగా బ్రతుకుతారు. They live in a wicked ways. అన్యుల కంటే దారుణముగా జీవిస్తారు. Than the Gentiles, they live in a cruel ways. ఇంకొక గ్రూప్ వాళ్ళు ఉన్నారు. There is one more group. దేవునికి భయపడతారు. They fear the Lord. భక్తి మార్గంలో నడుస్తారు. Walk in a godly way. ఆ క్రమంగా ఆరాధనకి వస్తారు. They come regularly to prayer. ఈవెన్ కొంతమంది పరిచర్యలో కూడా పాలు పొందుతారు. And some people even participate in the ministry. అంతా బానే ఉంటది. Everything will be all right. కానీ తొందరపాటు డిసిషన్ వారి జీవితంలో నష్టాన్ని తీసుకొని వస్తున్నాయి. But the quick decisions in their life bring a huge loss. దేవుని చిత్తమా కాదా అని ఆలోచించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. They don't like to think even whether it is the will of God or not. ఎందుకు ఈ కార్యం ఆలస్యం అవుతుందని దేవుని స్థలంలో కనిపెట్టే ఆ సమయం కూడా దేవుడికి ఇవ్వరు. Even they will not wait in the presence of God and to verify whether it is the will of God or not. ఈ రోజు దేవుని బిడ్డలారా అటువంటి వాళ్ళు
ఈరోజు నష్టపోతూ ఉన్నారు. And these kind of people are meeting a huge loss nowadays. మరి కొంతమంది ఉన్నారు, There are other kind of people దేవుని చిత్తం కాదని తెలిసినప్పటికీ అప్పటికప్పుడు దేవుని బిడ్డలారా ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం త్వరగా ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోదామని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. There are other kind of people who never, though they know that it is not the will of God, they want instant solutions and they take their own decisions. హల్లెలూయా. Hallelujah. త్వరగా సమస్యల నుండి బయటకు రావాలనే ఉద్దేశంతో షార్ట్ కట్ ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు. And there are people who choose shortcut because they want to immediately come out of the problems. ప్రతి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక అంటూ ఒకటి ఉంటాయి. For everything there is a will of God and plan of God. దేవుని యొక్క ఉద్దేశం అంటూ ఒకటి ఉంటాయి. There will be a purpose of God. త్వరగా బయటకు వచ్చాలనే ఉద్దేశంతో ఆ సమస్యల నుండి ఆ శోధన నుండి బయటకు వచ్చాలనే ఉద్దేశంతో అనేక మంది నేరోవే ఏదైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుందో అటువంటి షార్ట్ కట్ ఎన్నుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. And there are many people who choose a narrow ways to come out immediately from the troubles and the problems without seeking the will of God. హల్లెలూయా. Hallelujah. నిబ్రత లేకపోవటం వల్ల కూడా కొంతమంది ఆ తొందరపాటు చర్యల్లో మునిగిపోతున్నారు. And some people, because they don't have the patience, they are being drenched in this kind of loss. మనము ప్రభు యందు ధైర్యముగా ఉండాలి. And in Lord we need to be bold. ప్రభు యొక్క సమయం ఒక నిమిషం ఆలస్యమదు ఒక నిమిషం ముందు అవుదు. God's time will not delay 1 minute or will not advance 1 minute. కాలంలో దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగిస్తూ పోతాడు. At the right time God will continue and make his works. తన మహిమను వెల్లడిపరుస్తూ పోతాడు. He will manifest and reveal his glory. తన బిడ్డలైన వారికి అన్యాయం జరగడానికి ఆయన ఒప్పుకోడు. God will not accept unjust things to happen తన for his పిల్లలు children. మునిగిపోవటాన్ని ఆయన ఎన్నడూ ఇష్టపడడు. God doesn't like his children being drowned. హల్లెలూయా. Hallelujah. తన పిల్లలైన వారు, His children, తన పేరు పట్టబడిన ప్రజలు, his children with his name, తెగులుతోను రోగాలతోను అప్పులతోను సతమతమైపోవటాన్ని ఏనాడు కోరుకోడు. God never desire and like that his children suffer with problems and plague and pestilence and disease. ఈ రోజు కూడా అనేక మంది మీలో ఉన్నారు. And in you also there are many people. దేవుని చిత్తమా కాదా అని గ్రహించడానికి కూడా దేవుడు సమయం ఇవ్వక ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ముందుకు వెళ్ళిపోయి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. And in you also there are many people who are not even asking God whether it is the will of God or not, and you are going in your own ways and meeting a huge loss in your life. కొద్ది కాలం వెయిట్ చేసి మరింగా కొద్ది కాలం వెయిట్ చేయడానికి ఓపిక లేక తొందరపడలు ఏమైతే ఏంటి చెప్పి నిర్ణయం తీసుకోవటం వలన ఎంతో నష్టాన్ని జీవితంలో ఎదుర్కొంటున్నారు. And some other people, they wait for some time and they cannot wait any further and they jump into quick decisions and they are meeting a huge loss in their life. నాకు తెలిసిన ఒక సహోదరి జీవితంలో అదే జరిగింది. Same kind of incident happened in one sister's life whom I know. వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నమాట. They are converted Christians. అయితే వాళ్ళ క్యాస్ట్ లోనే ఎవరైనా ఒకరిచ్చి చేయాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరనే ఉద్దేశంతో వాళ్ళ క్యాస్ట్ లో ఉన్న అబ్బాయి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. They want to perform a marriage from their own caste and they did not verify the will of God. అయితే కొద్ది కాలం వెయిట్ చేశారు. They waited for some time. హల్లెలూయా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఒత్తిడి ప్రారంభమైంది. The stress from the surrounding places, they had a great stress. ఎంతకాలం ఆడపిల్లలను పెట్టుకొని పెళ్లి చేయకుండా ఉంటావు? How many days you will keep this girl in your home and will not perform the marriage? భక్తి అయితే ఉండవచ్చు కానీ ఇదేం భక్తి అని చెప్పి అనేక మంది క్రిటిసైజ్ చేయడానికి ప్రారంభించారు. Many people began to criticize that maybe you have the fear towards the Lord, but what is this you're doing? అప్పుడు కూడా కొద్ది కాలం వెయిట్ చేశారు. Even then they waited for some నా time. దగ్గరికి వచ్చేవాళ్ళు. They used to come to me. పాస్టర్ గారు పలానా పలానా ఇలా అంటున్నారు. Pastor Garu, so and so people are complaining like this. నేను నిలబడలేకపోతున్నాను. I'm unable to be stable. ఇవన్నీ విని నేను ప్రార్థించలేకపోతున్నాను. After listening to all this criticism, I'm unable నా to భర్త కూడా pray. రక్షించబడలేదు. Even my husband was not saved. అతను కూడా రోజు తిడుతున్నాడు. Even he is calling me every day. నేను ప్రార్థన చేసేవాడిని.
I used to pray. ప్రార్థన చేసినప్పుడు ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినట్టుగా చూసేవాడిని. I used to see that whenever I used to pray that God gifted her a very good life. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఆమెను ఆశీర్వదించబోతున్నట్టుగా చూసేవాడిని. I used to see that God is blessing her. ఒక మంచి ఆత్మీయుడు దేవుడు తీసుకొచ్చినట్టుగా కూడా ప్రవచించాను. I also prophesied that God has brought a spiritual one to her. కానీ ఆ సహోదరి ఏం చేశారు తెలుసా? Do you know what that sister did? కొద్ది కాలం వెయిట్ చేశారు కానీ మరి కొద్ది కాలం వాళ్ళు వెయిట్ చేయలేకపోయారు. And she waited for some time, but she could not wait for the other little time. ఆమెను తీసుకెళ్లి ఒక అన్యుడికి వివాహం చేశారు. And they got her daughter into marriage with a Gentile. బైబిల్ చదవడానికి ఒప్పుకోడు. Even he will not allow to read the Bible. దొంగచాటున చదివినా కూడా దొరికిపోతుంది, కొడుతున్నాడు. And even when she is reading secretively and he's catching hold of her and he was beating her. ఫారెన్లో సెటిల్ అయ్యారు. They have settled in foreign. ఎప్పుడైనా వచ్చినప్పుడు నాతో చెప్తా ఉంది. Whenever she used to come, she used to tell me, నన్ను మా అమ్మగారు మోసం చేసింది, my mother deceived me. అన్యాయం చేసింది. My mother did an unjust thing to me. నేను ఇతనితో ఉండటం జీవించడం ఒక్కటే, ఒక దుష్టుడితో జీవించడం కూడా ఒక్కటే. It is not better to live with him or even to live with a wicked man. నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. My life was completely destroyed. నో ప్రేయర్. No prayer. అన్ని ఉండి ఏం ప్రయోజనం డాడీ గారు? I have everything, but what is the use of Daddy Garu? దేవుడితో సంబంధం లేదు. There is no relation with God. దేవునితో సంబంధం లేదు, సవాసం లేదు. There is no intimacy and fellowship with God. అని ప్రతిసారి ఏడుస్తూనే ఉంది. And every time she was crying. ఇప్పుడు తన భర్త ఏమన్నాడంటే, Now her husband said, ఫస్ట్ అమ్మాయికి మనము అన్నిలు వివాహం చేస్తాం కాబట్టి రెండో అమ్మాయికి కూడా అన్నిలు వివాహం చేయాలని పట్టుకున్నాడు. he said, because we have performed the first marriage from the Gentiles and the second girl also we need to get the marriage from the Gentiles. ముందైతే కొంచెం అవకాశం ఇచ్చేవాడు. Before he used to give little opportunity. ఓకే, మీరందరూ ప్రభు నమ్ముకున్నారు కాబట్టి మీ యొక్క పద్ధతి ప్రకారం వివాహం చేయండి చెప్పి ఒప్పుకున్నాడు. Before he used to say that because you all were saved in Jesus Christ and believe Jesus Christ, okay, it is good to get the marriage from other Christians. ఇప్పుడు Now రెండో అమ్మాయి కూడా చేయాలని పట్టుకున్నాడు. ఆ రెండో అమ్మాయి కూడా అన్యుడితో వివాహం జరిగింది. now for the second child also he was very very stubborn to get the marriage from the Gentile. వాళ్ళకి సవాసం లేదు. They don't have fellowship. బైబిల్ చదవడానికి అవకాశం లేదు. They don't have a chance to read the Bible. వీటన్నిటికి కారణం ఆ తల్లి యొక్క తొందరపాటు చర్య. The reason for all this is the quick decisions of their mother. ప్రభు కోసం కొద్దిపాటి శ్రమలు అనుభవించి ఉంటే ఆ కుటుంబం అంతా రక్షించబడేదేమో. If for Jesus Christ they would have suffered little trial, really all the family could have been saved. ఏ విషయంలోనూ తొందరపాటు చర్య పనికిరాదు. In any matter the quick decisions doesn't work out. దానికి బదులుగా దేవుని సన్నిధిలో మనము సహనాన్ని అడగవచ్చు. Instead of that we can ask for patience and endurance in the presence of God. ప్రభువా, నీ సమయాన్ని బట్టి నీ సమయం కోసం నేను కనిపెడుతున్నాను. Lord, I am waiting for your time. ప్రభువా, నీ చిత్తం చేయాలని వెయిట్ చేస్తున్నాను. I am really waiting so that I can do your will. నాకు శోధనలు ఎక్కువైపోతున్నాయి. There are a lot of temptation for నీ me. చిత్తం చేయాలని సహాయం చేయండి ప్రభువా. Help me, Lord, to do your will. నాకు ఓపిక దయచేయండి ప్రభువా. Give me patience, నాకు Lord. బలము దయచేయండి ప్రభువా Give me strength, అని Lord. మీరు అడగవచ్చు. You may ask this way. దేవుడు మనకు శక్తిని బలాన్ని ఇస్తాడు. God will give us strength and patience. కానీ ఇది మాని మీరు తొందరపడి చర్య తీసుకుంటే గనక మీ జీవితాంతము నష్టాన్ని ఎదుర్కొంటారు. So if you give up waiting in the presence of God and take quick decisions all through your life, you need to suffer. విశ్వాస వీరులైన వారు కూడా ఇటువంటి పొరపాట్లు చేస్తారు. Even the faith warriors also were at fault like this. విశ్వాసానికి తండ్రిగా విశ్వాసానికి తల్లిగా పిలువబడిన వారు కూడా పొరపాట్లు చేస్తారు ఈ విషయంలో. Even like this, the father of faith, the mother of faith also did some faults this way. అబ్రహాముకు దేవుడు అద్భుతమైన వాగ్దానం చేశాడు. For Abraham, God promised a great promise. అయితే అప్పుడు ఆ టైంలో వాగ్దానం చేసిన టైంలో కరువు ప్రారంభమైంది. But when God gave the promise, a famine started. కరువు వచ్చింది. There was a famine. ఆ కరువుకు నిలబడలేక అబ్రహాం దేవుడు వాగ్దాన భూమిని విడిచిపెట్టి వచ్చాడు. Since he could not withstand the famine, he has left the promised place and came out.
అది ఒక తొందరపాటు చర్య. That is a very quick decision. దాని వలన దేవుని పిల్లారా దేవుని యొక్క సమయం ఆలస్యమైంది అబ్రహాం విషయంలో. Because of that, God's promise delayed in Abraham's life. అబ్రహాం యొక్క జీవితంలో శోధన ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. We can say that the temptation or the challenge began in Abraham's life. అయితే అన్యుల దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు విశ్వాసానికి తల్లిగా పిలువబడుతున్న సారాయి జీవితంలో పొరపాటు అయింది. Even when they're living in Gentiles territory, even in the life of Sarah, the temptation or the challenge began. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఆదికాండ 16వ అధ్యాయం చదువుతాం. Let us read Genesis chapter 16. మొదటి 2 వచనాలు చదువుతాం. Let us read first 2 verses. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తిరాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగువచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట వినెను. Now Sarah, Abraham's wife, bare him no children, and she had an handmaid, an Egyptian, whose name was Hagar. And Sarai said unto Abraham, Behold, now the Lord hath restrained me from bearing. I pray thee, go in unto my maid. It may be that I may obtain children by her. And Abraham heard to the voice of Sarai. దేవుని బిడ్డలారా, ఇక్కడ పొరపాట్లు మనం చూస్తున్నాం. We see a mistake here. హల్లెలూయా. Hallelujah. దాసురాల ద్వారా నా ఇల్లు కట్టబడును అంటుంది. The Sarai says, through my handmaid or a servant, my house would be constructed. నా కుటుంబం కట్టబడితే అంటుంది. She says, my family gets constructed. ఎంత ఒక దారుణమైన నిర్ణయమో చూడండి. See, such a horrible decision. ఈమె ద్వారా నా యొక్క వంశావళి వస్తాయి. Through this my generation comes. నా కుటుంబం కట్టబడతాయి అంటుంది. My family will be built. అయితే అబ్రహాం కూడా తన భార్య మాట విన్నాడు. But Abraham also listened to his wife's decision. ఇది ఆదాం నుండి వచ్చే ఒక శాపం అన్నమాట. This is the curse that comes from Abraham. తప్పుడు నిర్ణయ విషయంలో భార్య మాట వినటం. And in a wrong decision, listening to the wife. ఇది ఆదాం దగ్గర నుండి వచ్చే శాపం ఇది. And this is the curse that came from Adam. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ అబ్రహాం జీవితంలో కూడా అదే చూస్తున్నాం. Even in Abraham's life we see the same thing. దీని వల్ల నా కుటుంబం కట్టబడుతుంది అంటున్నాడు. And she says, my family will be built through her. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ హీబ్రూ వర్డ్ ఏంటంటే బెనత్. Here the Hebrew word is Beneth. ఈ బెనత్ అనే మాటకు ఇల్లు కట్టడం కాదు. The word for Beneth is not to construct a house. హల్లెలూయా. కుటుంబాలు కట్టబడటం. And to construct the families. ఫ్యామిలీ కట్టబడటం. To construct the families. దేవుని పిల్లలు ఎలా కుటుంబం కట్టబడతాయి? How the family will be built? దేవుని చిత్తం కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక దాసురాలతో ఒక పని మనిషితో కలిసి పిల్లలు కనటం అనేది వాళ్ళు ఎలాగా ఒలివల చెట్టు వలె బల్లల చుట్టూ ఉంటారు. If that is against God, and if she conceives, how will be the olive trees at the table of God? కీర్తన 127లో రాయబడి ఉంది. It is written in Psalm 128. ఎలాగ వాళ్ళు బల్లల చుట్టూ ఒలివల చెట్టు వలె ఉంటారు. How will they be olive trees around the table? ఒక అన్యురాల ఒక కుటుంబం. It's a Gentiles family. ఎలాగైతే సూట్ అవుతాయి? How will this suit here? హల్లెలూయా. Hallelujah. ఒలివల చెట్టు వలె ఉండటం అనేది వారసత్వాన్ని చూపిస్తుంది. Being like olive plants, it shows inheritance. అబ్రహామును సారా ఒలివల చెట్టు అయితే ఆ ఒలివల చెట్టును ఒలివ ముక్కలు ఇక్కడ ఉన్నాయి. And if Abraham and Sarah are the olive trees, here they are the olive plants. హల్లెలూయా. Hallelujah. ఆ ఒలివల చెట్టు నుండి వచ్చిన ఒలివల ముక్కలు. The plants that have the olive plants that come from olive trees. కానీ ఇక్కడ అబ్రహాం సారా కాదు. It is not Abraham and Sarah. ఇక్కడ మనం చూసేది ఏంటంటే అబ్రహాం
ఆగరును చూస్తున్నాం. But we see here Abraham and Hagar. ఇక్కడ ఒక మిక్స్డ్ లైఫ్ చూస్తున్నాం. We see a mixed life. ఇది ఒలివల చెట్టు కాదు, ఇది This is not an olive tree. గ్రాఫ్టింగ్ చెట్టు అన్నమాట. It is a grafting tree. హల్లెలూయా. Hallelujah. ఇది దేవుని దృష్టిలో సరి అయినది కాదు. But this is not suitable in the sight of God. అంతేకాదు, Not only that. ఇది యూద స్త్రీకి ఇవ్వబడిన వాగ్దానం. And this is a promise given to a Jewish woman. హల్లెలూయా. Hallelujah. యూద స్త్రీ గురించి ఏమంటున్నాడు? What they say about the Jewish women? నువ్వు ద్రాక్షవల్లి వలె ఉంటావు. You will be like a vineyard. ద్రాక్షవల్లి వలె ఉంటావు. You will be like a vine. ఈ ద్రాక్షవల్లి రేపు యేసుక్రీస్తును వచ్చే అనుభవాన్ని చూపిస్తుంది. And this vineyard shows the experience that comes out from Jesus. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఈమె ద్రాక్షవల్లి కాదు. Now she is not a vine. ఇది కారు ద్రాక్ష అని చెప్పాలి. ఇప్పుడు We can call her as a bitter grapes. దీని వల్ల యూస్ లేదు. There is no use of this. ఇది దీని వల్ల నష్టాలు కలుగుతున్నాయి. And because of this there is loss. చూడండి, ఒక షార్ట్ నిర్ణయము ఎంత పెద్ద శోధన తీసుకొచ్చిందో చూడండి. See, such a short and quick decision brought such a huge loss. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా తరతరానికి శాపాన్ని తీసుకొచ్చేసి. And later when we say it brought curse for generations. అబ్రహాం ఎక్కడ? ఇప్పుడున్న కాలం ఎక్కడ? So where is Abraham and what the generation now? ఇప్పుడు కూడా అబ్రహాం యొక్క సంతానముగా ఉన్న ఇశ్రాయేలుకు ప్రధానమైన శత్రు ఎవరంటే దేవుని పిల్లరా ఇస్మాయిల్ అయి ఉన్నారు. ఆగర్ ఒక సంతానమై ఉన్నారు. Even today the vital enemy, the prominent enemy for the country Israel is the Hagar's generation, the Ishmael. ఆదికాండ 16:12 చదువుతాం. Let us read Genesis chapter 16 and verse 12. గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. And he will be a wild man, his hand will be against every man, and every man's hand against him, and he shall dwell in the place of all his brethren. ఇశ్రాయేలుకే కాదు, Not only Israel, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి వాడి సంతాన శత్రువు అయిపోతారట. even who is born as a man, all his generation and him are enemies. ప్రపంచమంతటికి శత్రువు అయిపోతారట. And he's becoming as an enemy to the whole world. దేవుని బిడ్డలారా, Dear people of God, చూడండి, ఒక తప్పుడు నిర్ణయం ఎంత పెద్ద శోధన తీసుకొచ్చిందో చూడండి. see, one wrong quick decision brought such a huge loss. మీ నిర్ణయాన్ని మార్చుకోండి. Change your మీ decisions. తప్పుడు నిర్ణయాన్ని మార్చుకోండి. Please change your wrong decisions. మీ పిల్లల ముఖం చూస్తే మార్చుకోండి. At least look at your children's face and change your మీ decisions. తరతరం బాగుండాలని మీ తప్పుడు నిర్ణయాన్ని మార్చుకోండి. And if your generation has to be good, then you need to change your wrong మీ decision. తాగుడు మానండి. Please give up drinking వ్యభిచారాన్ని మానండి. and give up adultery అక్రమ సంబంధాన్ని మానండి. and give up the wrong relations దుర్మార్గమైన జీవితాన్ని మానండి. and give up the wicked life. మీ భవిష్యత్తు తరం బాగుండాలని ఉద్దేశంతో మానండి. Give up all this so that your future generation will be good and safe. రేపు మీ యొక్క జనరేషన్ మిమ్మల్ని తిట్టకూడదు. Your generation tomorrow should not scold you. అవమానకరంగా మాట్లాడకూడదు. They should not talk in an abusive manner. మా తల్లిదండ్రులు చేసిన పాపం వలన ఈ రోజు మేము శిక్షకు లోనయ్యామనే మాట ఆ పిల్లలు తరతరంలోనికి రానియకూడదు. And for generations your children should never speak or come the words, because of my father and mother we were cursed and we are suffering this way. హల్లెలూయా. Hallelujah. తప్పుడు నిర్ణయం చేసుకోవద్దు. Don't take wrong decisions. హల్లెలూయా. Hallelujah. 10 ఆజ్ఞలు పాటించండి. And follow the 10 దేవుని commandments. ప్రేమించండి. Love God. దేవుడు తప్ప వేరే ఏ ఒక్కరిని ఆరాధించకూడదు. Do not worship anybody except God. హల్లెలూయా. Hallelujah. యెహోవా దేవుడు తప్ప, Except Jehovah యేసుక్రీస్తు God. తప్ప, Except Jesus. త్రియేక దేవుడైన యేసుక్రీస్తు తప్ప, And the Trinity God. దేవుని నామానికి స్తోత్రం. All glory to ఈ God. సమయంలో ప్రార్థించబోతున్నాను. But this time I'm going to pray. మీ తప్పుడు నిర్ణయాన్ని వాపస్ తీసుకోండి. And take back your wrong decision. హల్లెలూయా. జరిగిపోయింది. And whatever happened is happened. ఇప్పుడైనా తప్పుడు నిర్ణయం నుండి బయటకు రండి. At least
now come out of the wrong మీ జీవితాన్ని decision. సరి చేసుకోండి. Set right your life. దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. God is giving you an మీకు opportunity. సమయం ఇస్తున్నాడు. God is giving you time. ఆయన యొక్క కనుకరాన్ని మీరు పోగొట్టుకోవద్దు. Do not lose His మీ mercy. మీద ఆయన చూపించే కృపను పోగొట్టుకోవద్దు. Do not lose the grace what God is showing ఈ towards సమయంలో you. మీ కొరకు ప్రార్థించబోతున్నాను. Now at this time I'm going to pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. we thank you and we praise you, మా Lord. జీవితంలో చేసిన తప్పుడు నిర్ణయం అన్నిటి క్షమించండి ప్రభా. Lord, forgive all the wrong decisions what we have taken in our తొందరపడి lives. చర్యను క్షమించండి ప్రభా. Lord, forgive all the quick decisions. యేసు నామములో ఇప్పుడే కడుగబడును గాక. Right now everyone be washed. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపం కడుగబడును గాక. Let the sin that is in the body, spirit and soul be washed నీకు right away. దగ్గర వారముగా మార్చబడును గాక. Maybe we turn as a closer ones దేవుని to you. అభిషేకం తాకును గాక. May the anointing of God touch everyone. పరిశుద్ధాత్మ మహిమ తాకును గాక. May the Holy Spirit glory touch ఇప్పుడే everyone. దేవుని అభిషేకం తాకును గాక. Right with the anointing of God touch ఇప్పుడే everyone. పొందుకోండి పరిశుద్ధాత్మ. Receive the Holy Spirit right దేవుని away. అభిషేకాన్ని పొందుకోండి. Receive the anointing of God. క్రీస్తు యేసు నామములో ఇప్పుడు అభిషేకించబడుదురు గాక. May in Jesus' name be you anointed దేవుని right యొక్క మహిమ now. దిగును గాక. May the glory of God reign upon పరలోక right వెలుగు now. తాకును గాక. May the heavens light touch దేవుని అభిషేకం everyone. తాకును May the గాక. anointing of God touch ఇప్పుడే everyone. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేయను గాక. And may the Holy Spirit convict you right మిమ్మల్ని దేవుడు away. బలపరచును గాక. And may God strengthen you. ఆశీర్వదించండి. Bless them, Lord. దీవించండి ప్రభు. Bless, Lord. ప్రభా మమ్మల్ని నాయన తండ్రి శుద్ధి చేసి నీ ప్రభ మా జీవితంలో రైట్ ట్రాక్ లో పడలాగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Lord, forgive us and put us all in the correct way, Lord. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి ఉంటే మాకు వెంటనే తెలియపరచండి. If God has spoken to all of you through this word of God, make us to know about this. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైనా ప్రార్థన సహాయం కావాలంటే ఏ టైంలో అయినా మీరు కాల్ చేయవచ్చు. If you want the prayer help, you can call us anytime. ఈ స్క్రీన్ లో కనపడుతున్న ఫోన్ నంబర్ కు సంప్రదించండి. And you can contact the displayed number on the screen. గాడ్ బ్లెస్ యు. God bless you. విజయవాడలో దహించు అగ్ని అద్భుత అసాధారణ వాగ్దాన కూడిక ఆగస్ట్ 2వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరములకు 903-222-4646 903-222-4747. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 5వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.